అందరికీ నమస్కారం. విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం షష్ఠి. ఈరోజు సిరియాల షష్ఠి, హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రం అంటేనే గణపతి నక్షత్రం. ఆ హస్త నక్షత్రంలో ఎవరు జన్మించినా వాళ్ళకి జ్ఞానం అంటే ఇంటెలిజెన్సీ అనేది ఏదైతే ఉంటుందో అధికంగా ఉంటుంది. ఒక మనిషికి ఇంటెలిజెన్సీ ఉన్నప్పుడు అది మంచిదానికైనా ఉపయోగం చేసుకోవచ్చు, చెడుదానికైనా ఉపయోగం అవ్వచ్చు. అలా మీ పిల్లల్లో ఇంటెలిజెన్సీ అనేది హస్త నక్షత్రంలో జన్మించిన వారికి జన్మతః ఉంటుంది. కానీ వాళ్ళు ఆ తెలివిని ఏ మార్గం వైపు తీసుకెళ్తున్నారు అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అని అర్థం. అందుకే హస్త నక్షత్రంలో ఉన్న పిల్లలు చాలా మేధావులు, బాగా చదువుకుంటారు, మంచి ఇంటెలిజెన్స్ అవుతూ ఉంటారు. ర్యాంక్ స్టూడెంట్స్లో దాదాపు హస్త నక్షత్రంలో ఉన్నవారు 90% ఉంటారు. ఆ స్కూల్లో కానీ కాలేజీల్లో అంతా కూడా యాక్టివ్గా ఉంటారు అలాంటి వాళ్ళు. ఈ హస్త నక్షత్రం పిల్లలు చాలామంది ఎప్పుడు కూడా 99% అవుట్ ఇలా క్వాలిఫైడ్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళల్లో ఆ తెలివి పెరుగుతూ ఆ ఇంటెలిజెన్స్ ఎక్కువైనంత వరకు అహంకారం అనేది కూడా తాకి ఇక వాళ్ళు వాళ్ళ జీవిత మార్గాన్ని చెడగొట్టుకుంటూ ఉంటారు. హస్త నక్షత్రం గణపతి. అందువల్ల ఈరోజు సద్బుద్ధి కోసం, మంచి ఆలోచనల కోసం, మంచి మార్గాన్ని ఎన్నుకోవడం కోసం, ఎటువంటి ఆలోచనల్లో అంటే మన ఆలోచనల్లో చెడు ఆలోచనలు రాకూడదు అని తలుచుకుని ఆ మహాగణపతి నామ మంత్రాన్ని ఈరోజు మంత్రబలంలో జపిద్దాం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఈ నామాన్ని భక్తి శ్రద్ధలతో వీలైనన్ని సార్లు జపించండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఏదైనా ఉన్నత స్థానాన్ని మనం అలంకరించాలంటే మనకి ఖచ్చితంగా జ్ఞానం అనేది ఉండాలి. అందువలన ఈరోజు మంచి మాటలో మనం తెలుసుకోబోయేది ఏమిటంటే, మనం ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాన్ని అలంకరించడానికి ఏ జ్ఞానం అయితే కావాలో ఆ జ్ఞానాన్ని సర్వదా మనం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే చదివే జ్ఞానం. మీ జీవితంలో మీ భవిష్యత్తు కోసం మీరు చదవడానికి ప్రయత్నించండి. మరియు అమ్మా నాన్నల్ని తృప్తి పెట్టడానికి కోసమో మీరు చదవాలి, జ్ఞానం పొందాలి. మరియు మీపై నమ్మకం ఉంచిన మీ గురువులకి కృతజ్ఞత తెలియజేయడం కోసమైనా మీరు జ్ఞానాన్ని పొందాలి. దానికోసం మీరు చదవాలి. ఇక మనల్ని ఎవరైనా చిన్న చూపు చూసి అవమానించుంటారు కదా, వాళ్ళకి ప్రత్యుత్తరంగా అయినా కూడా మనం జ్ఞానం పొందాలి. దానికోసం మనం చదువుకోవాలి. మన కాళ్ళపై మనం నిలబడడానికి కోసం మనం జ్ఞానం పొందాలి, మనం చదవాలి. అంతేకాదు మన వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చేసుకోవడానికి కూడా జ్ఞానం పొందాలి. అంతేకాదు ఇంకొకరికి స్ఫూర్తిదాయకంగా ఉండడానికి కూడా మనం జ్ఞానం పొందాలి. దానికోసం మనం చదవాలి. లోక జ్ఞానం పొందాలన్నా చదవాలి, జ్ఞానాన్ని పొందాలి. సమాజాన్ని తీర్చిదిద్దడానికి, నలుగురికి ఉపకారం చేయడానికి కూడా మనం జ్ఞానం పొందాలి. ఇంకొకరి జీవితంలో వెలుగుని నింపడానికి కోసం మనం జ్ఞానం పొందాలి, చదువుకోవాలి. ఇవన్నీ పొందాలి అంటే మనం కష్టపడి మాత్రమే కాదు, ఇష్టపడి చదవాలి. ఏ పనైనా కూడా చిన్న చూపు చూడకూడదు, ఇష్టపడి చేయాలి. అందులోనే జ్ఞానం పొందుతూ ఇతరులకి స్ఫూర్తిదాయకంగా బతకచ్చు అనేది ఈరోజు మంచి మాట. దీనికి అనుసంధానంగా మనం ఒక కథ విని తెలుసుకుందాం. అది వింటే మన ఇంట్లో ఈ కథ అంటే భక్త సిరియాల కథ. ఈ కథ వింటే మన ఇంట్లో వంశాభివృద్ధి మరియు మగపిల్లలకి ఆయుష్ వృద్ధి మరియు సంతానం కూడా ప్రాప్తిస్తుంది అని పురాణాలు తెలియజేస్తున్నాయి. పూర్వంలో సిరియాలుడు అనేవారు ఒకరు ఉంటారు. ఆ ఒక సిరియాలుడు చాలా మంచి వ్యక్తి, మహాశివభక్తుడు. మరియు అతని భార్య దైవభక్తురాలు కూడా. వారికి ఎన్నో రోజులు సంతానం ప్రాప్తించలేదు. ఒకరోజు సంతానం కోరి విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉన్నారు. ఆ రోజు రాత్రి కలలో దేవసేన, సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన కలలోకి వచ్చి, రేపు షష్ఠి ఉంది, విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని మరియు నన్ను కూడా మీరు కొలిచి పూజించండి. ఈ ఒక వ్రతాన్ని మీరు ఆచరిస్తే మీకు సంతానం ప్రాప్తిస్తుంది అని కలలో వచ్చి ఆ దేవసేన అమ్మవారు
ఆ ఒక సాధ్వికి వరదానం చేస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి మరియు దేవసేన అమ్మవారిని పూజించి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదివి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలను పారాయణం చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి ముందు వస్త్రాలను పెట్టి పూజించి వస్త్రదానం చేస్తారు. చేసి ఆ రోజు శ్రద్ధాభక్తితో సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ చేస్తారు. అలా ఆ వత ప్రభావం వలన వాళ్ళకి పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది. ఆ పుత్ర సంతానానికి శుభకర్మ అని పేరు పెడతారు. ఎందుకంటే శుభకర్మ అనేది ఆ వ్రతాన్ని ఆచరించడం వలన వారికి పుత్రుడు జన్మించారు కాబట్టి శుభకర్మ అని పేరు పెడతారు. ఈ ఒక షిరిడియాలుడు కూడా రోజు అడవికి వెళ్ళి ఎండిపోయిన కర్రలను తెచ్చి దాన్ని ఇతరులకి అమ్ముకొని తరువాత ఆ డబ్బుతో వచ్చేదాన్ని ప్రతిరోజు కూడా ఆహారం సేవిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అతను మహాశివభక్తుడై ఉండడం వలన ప్రతిరోజు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి అతిథి సత్కారం చేసి భోజనం పెట్టి తరువాత భోజనం సేవించేవారు. లేదు అంటే భోజనం తినేవాడు కాదు. అలా అని అతన్ని పరీక్షించాలని చెప్పి సాక్షాత్ పరమేశ్వరుడే వస్తారు ఒకరోజు. పరమేశ్వరుడు వచ్చి అతన్ని పరీక్షించడానికని భవతీ భిక్షాందేహి అంటారు. ఆ భిక్షాందేహి అనగానే ఆ రోజు అతని ఇంట్లో ఒక్క బియ్యం గింజ కూడా ఉండదు. ఆహారం కూడా ఏది ఉండదు. ఒకే ఒక పిడికెడు అన్నం ఉంటే ఆ అన్నాన్ని వండి ఈరోజు ఎవరు శివభక్తులు రాలేదు, దేవాలయం దగ్గర ఎవరైనా శివభక్తులు ఉంటే అక్కడికి వెళ్ళి పంచొద్దామని కొడుకు చేతిలో పంపిస్తారు. చూస్తే ఆయన అక్కడికి వెళ్ళి దాంట్లో ఉన్న అన్నాన్ని మొత్తం పంచేసి ఒట్టి చేతులతో ఇంటికి వస్తారు ఆ బాలుడు. ఇక ఇంట్లో బియ్యం లేవు, అన్నం లేవు, ఎటువంటి ఆ పూటకు సరిపడా ఒక ఆహారం కూడా వాళ్ళ ఇంట్లో ఉండదు. ఆ సమయంలో భిక్షాందేహి అనుకుని శివుడు పరమేశ్వరుడు ఇప్పుడు వస్తాడు. ఆ సమయంలో సిరియాలుడు రండి స్వామి అని చెప్పి పాదాలు కడిగి వంటగదిలో వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు. భార్య అలాగే భర్త ఇద్దరు చూస్తూ ఒకరి ముఖాలనొకరు చూసుకుంటూ ఉంటారు. దానిని చూసిన ఒక సిరియాలుడు, స్వామి మా అపరాధాన్ని క్షమించండి, మా ఇంట్లో ఈరోజు ఎటువంటి ఆహారము లేదు, మేము ఉపవాసమే ఉన్నాము, ఇదిగోండి మీరు తాగడానికి పానీయం ఇస్తున్నాము అని చెప్పి ఒక గ్లాసులో నీళ్లు వేసి అందులో కొంచెం బెల్లం వేసి ఇది స్వీకరించండి అంటే అప్పుడు ఆ పరమేశ్వరుడు నేను ఆహారం కోసం వచ్చాను, నాకు ఈరోజు మీరు ఆహారమే పెట్టి తీరాలి, మీ ఇష్టం అంటే స్వామి మమ్మల్ని క్షమించండి, మా ఇంట్లో ఎటువంటి ఆహారం కూడా లేదు అనగానే నేను నరమాంసం అంటే ఆహారం తినేవాడిని కాదు, నార్మల్ ఆహారం తినేవాడిని కాదు, నరమాంసాన్ని తినేవాడిని, నాది అఘోర రూపము, నేను నరమాంసాన్ని తింటాను అంటారు. అంటే అయ్యో స్వామి మేము అటువంటి వాళ్ళం కాదు, మమ్మల్ని క్షమించండి అంటే ఇదిగో నాకు కోపం వస్తుంది, నేను మీ ఇంట్లోకి ప్రవేశం చేసిన వెంటనే మీరు ఖచ్చితంగా మాకు ఆహారం పెట్టాల్సిందే, మేము నరభక్షకులం అంటే అలాగే స్వామి మేము నా ఒక శరీరాన్ని మీకు వండి ఆహారంగా పెట్టేలా నా భార్యకి ఆజ్ఞ ఇస్తాను, నన్ను మీరు ఆహారంగా స్వీకరించండి అంటారు సిరియాలుడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు మేము వయసైన వారి శరీరాన్ని తినము, చిన్నపిల్లలు లేదా చిన్న బాలల యొక్క శరీరాన్ని మాత్రమే భుజిస్తాము అని అంటాడు ఆ పరమేశ్వరుడు. అయ్యో స్వామి మా ఇంట్లో అటువంటి పిల్లలు ఏం లేదు, నా పుత్రుడు తప్ప, అటువంటి మాంసాహారాలు నరమాంసం లేదు మా దగ్గర అంటే లేదు లేదు మీ పుత్రుడే మాకు ఆహారంగా కావాలి, లేదంటే మేము మీకు శపిస్తాము అంటారు పరమేశ్వరుడు. అంతేకాదు ఈ లోకమంతా కూడా అతిథులకి అవమానం చేసిన ఒక భంగం కూడా నీకు వచ్చేస్తుంది అని అంటారు. అలాగే స్వామి అని చెప్పి ఆ పుత్రుడిని పిలిచి చూడు నాయనా వాళ్ళు ఇలా అడుగుతున్నారు ఏం చేయాలి అంటే అమ్మా దీనికన్నా మహాభాగ్యం ఏం కావాలి, నాకు నన్ను వాళ్ళకి ఆహారంగా వడ్డించేయండి అని చెప్తాడు ఆ బాలుడు. అప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడు ఇదిగో మీరు ఏడుస్తూ కాదు సంతోషంగా నవ్వుతూ నాకు ఆహారం వడ్డించాలి, దుఃఖాన్ని పెట్టుకొని అతిథి సత్కారం కోసం నేను రాలేదు అని చెప్పగానే అప్పుడు ఆ దంపతులు ఆ దుఃఖాన్ని వాళ్ళ మనసులోనే పెట్టుకొని అతిథి సత్కారం కోసం కొడుకు శిరస్సుని ఛేదించి వాళ్ళకి ఆహారం పెడితే దాన్ని చూసి సంతోషపడకుండా పరమేశ్వరుడు ఏంటి ఈ శరీరం ఆహారంగా పెట్టారు, మాకు ఈ శరీరం ఆహారంగా వద్దు, మేము తినము, మాకు కావలసిన శిరస్సులో ఉన్న ఆహారం కావాలి అంటాడు.
మళ్ళీ ఆ శిరస్సుని పగలగొట్టి దానిలో ఉన్న మెదడు మాంసాన్ని భోజనంగా వండి ముందు పెడతారు. ఆహార రూపంగా స్వీకరించి అప్పుడు ఆ పరమేశ్వరుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళంతా కూడా కలిసి వీళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కొడుకుని చంపేసి ఒకరికి ఆహారంగా పెట్టారు, వీళ్ళు పాపాత్ములు అని చెప్పి వాళ్ళని పగ్గాలలో కట్టి కట్టెలను పేర్చి దానిపై వాళ్ళిద్దరినీ కూడా కట్టేసి వాటికి నిప్పు పెడతారు ఊరి ప్రజలు. ఆ సమయంలో భారీగా వర్షం వచ్చి అదే క్షణంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు. అలా ప్రత్యక్షమై, ఏంటి సిరియాల ఇలా చేస్తున్నావు, నీ కొడుకును పిలువు అంటే వాళ్ళ చేతుల్లోనే కొడుకు జీవితం అలా అయిపోయింది, ఎలా పిలవాలి అని వాళ్ళు సందేహపడుతూ కుమిలిపోతూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడు, నువ్వు ధైర్యంగా పిలువు, నేను చెప్తున్నాను కదా అనగానే అప్పుడు వాళ్ళు సుకర్మ అని అనగానే అమ్మా అనుకుని అతను ఇంటి లోపల నుండి బయటకు వస్తాడు. అలా రాగానే అప్పుడు ఇదంతా కూడా పరీక్ష కోసం చేసినామని చెప్పి, నువ్వు ఒక మహాభక్తుడువు సిరియాల, ఇక ప్రజలంతా కూడా సిరియాల అని నీ నామస్మరణ చేసి వాళ్ళ పుత్రులకి ఆయుష్ను పెంచుకోవడానికి ఈరోజు వ్రతంగా పూజిస్తారు, నీ నామస్మరణ ప్రఖ్యాతి చెందుతుంది అని వాళ్ళు ఆశీర్వాదం చేసి వాళ్ళ పుత్రుణ్ణి అందించి కైలాసానికి పార్వతీ పరమేశ్వర్లు చేరుకుంటారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరైతే ఈ శ్రావణ మాసంలో షష్ఠి రోజు ఈ భక్త సిరియాల కథని వింటారో వాళ్ళకి పుత్రప్రాప్తి మరియు పుత్రుడికి ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రం. అందువలన ఈరోజు మీ అందరూ కూడా సంతానం లేని వారు ఈ కథను వింటే సంతాన ప్రాప్తి, ఆల్రెడీ పుత్రులు ఉన్నవారు ఈ కథ వింటే వాళ్ళకి ఆ పుత్రులకి ఆయుష్ వృద్ధి చెందుతుంది. మరియు ఈరోజు విశేషంగా ఆ పరమేశ్వరుడు మాంస ఆహారాన్ని త్యజించాడు కాబట్టి, మరియు అక్కడున్న మాంసపు ముక్కలంతా పుష్పాలుగా మారిపోయాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో సనాతన ధర్మంలో ఉన్నవారు మాంసాహారాన్ని శివభక్తులు త్యజిస్తారు అని ఒక నమ్మకం. అందుకే ఈ శ్రావణ మాసంలో అందరూ సాత్విక ఆహారాన్నే సేవిస్తారు. ఇక ఈరోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి దేవసేవను పూజిస్తారో వాళ్ళకి పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది. అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడానికి విశేషంగా మనం బ్రాహ్మణులకి ఎవరికైనా స్వయంపాక దానం ఇవ్వాలట. ఆ స్వయంపాక దానము అంటే వస్త్రదానంతో పాటు స్వయంపాకం అంటే స్వయంపాక సామాగ్రి అంటే భోజనానికి వండుకునే పదార్థాలు, కాస్త నెయ్యి, బెల్లము, బియ్యము మరియు కూరగాయలు కొన్ని. ఈరోజు కూష్మాండ అంటే తినేటటువంటి గుమ్మడికాయ ఉంటుంది కదా, ఎర్రని గుమ్మడికాయ, దాన్ని దానంగా ఇవ్వాలి. ఈరోజు అలా ఇస్తే కూడా వంశాభివృద్ధి చెందుతుంది అని కూడా శాస్త్రం. అయితే ఈ కాలంలో బ్రాహ్మణులు స్వయంపాక దానం స్వీకరించట్లేదు, కేవలం కాంచనం అంటే డబ్బులు మాత్రమే స్వీకరిస్తున్నారు. అంటే సరే అని ఒక ఆకు, అరటిపండు అన్ని మీకు తోచినంత ధనము పెట్టి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోండి. అది కూడా స్వీకరించట్లేదు అన్నప్పుడు సర్వదేవతలు ఉన్నది కేవలం గోమాత. ఆ గోమాతకి గోగ్రాసం అంటే పచ్చిగడ్డి లేదా ఆకుకూరలు లేదా పాలకూర లేదా తోటకూర అటువంటివి తీసుకెళ్ళి గోవుకి మనం తినబెట్టి వచ్చిన అదే పుణ్యఫలం మనకి ప్రాప్తిస్తుంది. అయితే ఈరోజు ఈ కథలో ఉన్న సారాంశం ఏమిటి అంటే, ఆ బాలుడు వచ్చేటప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కూడా, మీ ఇంటికి ఎవరో భిక్షకుడు వచ్చాట, మీ అమ్మ నాన్న నిన్ను బలి ఇచ్చి వాళ్ళకి ఆహారంగా పెట్టేస్తారు, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు అంటే అప్పుడు ఆ బాలుడు, అయ్యో దానికన్నా నాకు మహాభాగ్యమా అని వెళ్తాడు సుకర్ముడు. అంటే తల్లి తండ్రికి ఎంత దాసత్వం వహిస్తాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకే జీవితంలో మనం కూడా తల్లి తండ్రిని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. మన వల్ల వాళ్ళు బాధపడితే జీవితంలో మళ్ళీ మీరు పెద్దవారైన తర్వాత ఏదో ఒక రోజు దానికన్నా 100 రెట్లు బాధపడాల్సి వస్తుంది. ఈ కథలో ఉన్న సారాంశం తల్లి తండ్రిని గౌరవించడం, వాళ్ళ అనుజ్ఞని పాటించడం అనేది ఒకవైపు అయితే, ఒకరికి ఎవరికైనా మాట ఇస్తే అంటే సిరియాలుడు మాట ఇచ్చాడు ఆ ఒక స్వామి వారికి, ఆ మాటకి తగినట్టుగానే ఒక పుత్రుని కోల్పోయి అతను అన్నాడు. అంటే ఇక్కడ పాప పుణ్యము ప్రజ్ఞము లేకుండా కేవలం ఒకరికి మాట ఇవ్వాలని చెప్పి వాళ్ళకి చెప్పినట్టుగా నేను నడుచుకోవాలి అనే ఒక కృతజ్ఞతతో తన పుత్రుణ్ణి దారపోస్తాడు. అంటే జీవితంలో మాట విలువ అనేది అంత గొప్పది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఎవరికైనా మాట ఇచ్చి దాన్ని తప్పించుకోకండి, ఎవరికైనా ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేయకండి.
ఎవరికైనా మీరు మాట ఇవ్వడానికి ముందు ఎంతైనా ఆలోచించండి. కానీ ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయకూడదు అనుకుంటే అది కూడా మీకు మహాపాతకంగా మారి మిమ్మల్ని వెంబడిస్తుంది. అదే విధానంగా సిరియాల రూపంగా మాట ఇచ్చిన తర్వాత చావైనా బతుకైనా మనం వాళ్ళ కోసం అది చెయ్యాలి అనుకున్నప్పుడు అది మీకు పుణ్యము పాపము ఎదుటి వాళ్ళకు వెళ్తుంది. కానీ అలా ఏముండదు. ఒక మాటని మీరు నిలబెట్టుకోవడం వలన దేవతలు కూడా మీ వెనుక వస్తారు అనేది ఈ ఒక అద్భుతమైన కథలో ఉన్నటువంటి సారాంశం. ఇక దివ్య పూజ. రేపు ఎవరైతే ఉద్యోగం లేకుండా, ఉద్యోగం దొరకకుండా, ఉద్యోగంలో సమస్యలు వస్తున్నాయి, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా రేపు మహావిష్ణువు ముందు అరటి ఒత్తులతో దీపం వెలిగించి పారిజాత పుష్పాలని మహావిష్ణువుకి సమర్పించుకొని ఉద్యోగం కోసం మీరు ప్రార్థిస్తే ఖచ్చితంగా త్వరలోనే మీకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు అష్టముఖుడు బుధుడే. ఈరోజు మనం ఇలాచీతో చక్కగా మాలను తయారు చేసి దాన్ని ఈ ఒక మహాగణపతికి అలంకరించి యథాశక్తి పూజించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకుంటే అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. తర్వాత ఆ మాలని చక్కగా తీసి జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు భోజనం అయిన తర్వాత లేదా రాత్రి నిద్రించడానికి ముందు ఒక ఇలాచిని సేవించడం వలన మీకు సద్బుద్ధులు కూడా ప్రాప్తిస్తాయి, ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది, అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.